गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। मालां कुण्डीं च डमरूं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय ते नमः। నమస్సభాయై. వ్యాసమహర్షి ప్రణీతమైన పురాణాలు సమస్త మానవలోకానికి మార్గదర్శకాలు. వేదోక్తమైన సమస్త విచారాలను అత్యద్భుతంగా మానవులకు అందించే ప్రయత్నాన్ని వ్యాసమహర్షి ద్వాపర యుగాంతంలో చేశాడు. దానికి ప్రధానమైన కారణం ద్వాపర యుగం తర్వాత వచ్చేది కలికాలం. కాలాలలో చాలా భయంకరమైనది కలికాలం అన్నారు. అంటే కలి అనే ఒక రాక్షసుడి యొక్క కాలం ఇది. పురాణాలలో కలి గురించిన అనేక వివరణాలు, అతనికి సంబంధించిన అనేక గుణగణాలు ఇలా ఎన్నో వివరించబడ్డాయి. చివరికి నిర్ణయించింది ఏమిటంటే రాక్షసుల్లోకెల్లా భయంకరుడు, క్రూరమైన వాడు, దుష్టుడు, భీకరమైన వాడు ఎవరు అంటే కలి అని నిర్ణయించారు. మిగతా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపు, రావణాసురుడు ఇలా ఎంతోమంది అసురులను మనం చూసాం, వాళ్ళ కథలు కూడా విన్నాం. కానీ ఈయనకన్నా భయంకరమైన వాళ్ళు ఎవరు లేరట. ఎందుకు అనే ప్రశ్న వచ్చింది. మరి కలి మనం కలిని చూడలేదు. అప్పుడెప్పుడో జనమేజయుడో ఎవరో చూశారు అని మనకు మహాభారతంలో ఉంది. తర్వాత ఆ కలిని చూసిన వాళ్ళు ఎవరు లేరు. కనపడే వాళ్ళ నుండి పెద్ద ప్రమాదం లేదట, కనపడని వాటి నుండే ప్రమాదం. కనపడితే వాటిని నివారించడం ఎలా అనేది మనకు తేలిగ్గా తెలుస్తుంది. కానీ కనపడనివి ఏవైతే ఉన్నాయో అవి చాలా తీవ్రమైన ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. కాబట్టి కలి మనకు కనపడు, అది మనకున్న పెద్ద సమస్య. కాబట్టి ఆ కలిని నిగ్రహించడం ఎలా, అతని గుణాలు ఎలా, అతను ఎలా పనిచేస్తాడు అనే విషయంలో సరి అయినటువంటి అవగాహన మనకు ఏర్పడదు. అతను ఎక్కడున్నాడు, ఎక్కడ లేడు, ఈ అన్ని విషయాల్లో కూడా మనకు సరి అయిన అవగాహన ఉండదు. కానీ మన అదృష్టానికి ఋషులు అత్యంత అద్భుతంగా ఆ కలి యొక్క స్వభావం, ఎక్కడ కలి ప్రవేశిస్తాడు, ఎక్కడికి కలి రాడు, ఇలా అనేక విషయాలను చాలా స్పష్టంగా పురాణాలు వివరించాయి. కాబట్టే మనకు పురాణం కావాలి. ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ వేదాల్లోనూ ఈ విషయాలు లేవు. కానీ పురాణం మాత్రమే ఆ అన్ని విషయాలను కూడా చాలా చక్కగా వివరించింది. కలి యొక్క విశేషత ఏమిటంటే కలి అందరిలోనూ, అందరి మనస్సులోనూ దూరుతాడు. కాబట్టి అతను మనలో ప్రవేశించాడనే అవగాహన మనకు ఉండదు. ఎప్పుడు విజృంభిస్తాడో తెలియదు. ముఖ్యంగా కలికాలంలో ఇంతకు ముందులాగా మిగతా యుగాలలాగా రాక్షసులు వేరు, మనుషులు వేరు, దేవతాంశ సంభూతులు వేరు, మంచివాళ్ళు వేరు, చెడ్డవాళ్ళు వేరు అనే విభాగం స్పష్టంగా కనపడేది. రాముడు మంచివాడు, దశరథుడు మొదలైన వాళ్ళందరూ కూడా చక్కగా ధార్మికులు, రావణాసురుడు, కుంభకర్ణుడు మొదలైన వాళ్ళు రాక్షసులు. ఇలా మనం యుగాలను చూసినట్లయితే ఆ విషయంలో మనకు చాలా స్పష్టత ఉంటుంది. వీళ్ళు అసురులు, వీళ్ళు దేవతలకు సంబంధించిన వాళ్ళు అని. కలియుగంలో రెండు కలిసిపోయి ఉంటాయి. కాబట్టి ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు మంచివాళ్ళు, ఎవరు ఎప్పుడు చెడుగా ప్రవర్తిస్తారు, ఎవరు ఎప్పుడు మంచిగా ప్రవర్తిస్తారు అనే విషయాన్ని తేల్చడం చాలా కష్టం. అందువల్లనే కలికాలం అనేది భీకరమైనది, చాలా కఠినమైనది. ఈ కలిని ఎదుర్కోవడం అనేది చాలా కష్టం. కలి ఎక్కడ ప్రవర్తించడు అనంటే ఎక్కడైతే భగవద్భక్తి ఉంటుందో, ఎవరి మనస్సులో అయితే దయాగుణం ఉంటుందో, ఎవరు ఇతరుల హితం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళ మీద కలి ప్రభావం తగ్గుతుంది, తక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా కొన్ని మార్గాలను ఋషులు మనకు పురాణాల ద్వారా అందించారు. కాబట్టి వచ్చే కలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని కావలసినటువంటి సమస్త సాహిత్య సంగ్రహాన్ని వ్యాసుల వారు పురాణ రూపంలో మనకు అందించారు. ఈ కాలంలో అంటే ఈ కలికాలంలో మనకు పురాణాలే ప్రధానమైన ఆధారం.
లేకపోయినట్లయితే మనం బయటపడడం చాలా కష్టం, బయటపడలేం. కాబట్టి ఈ పురాణాలను ఆశ్రయించి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. మరి కలికాలం చాలా భీకరమైంది కదా అంటే దేవతలు ఒక మాట చెప్పారట. చూడండి, కలికాలంలో పుట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో, ఎంత అదృష్టవంతులో, మిగతా యుగాల్లో ఉన్న వాళ్ళందరికన్నా కలికాలంలో ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అన్నారట. పురాణాల్లో చూస్తేనేమో కలికాలం చాలా భీకరమైంది, కఠోరమైంది, దాన్ని ఎదుర్కోవడం కష్టం, ఇలాంటి మాటలు వింటూ ఉన్నాం. కానీ దేవతలు మాత్రం కలియుగం వాళ్ళు గొప్పవాళ్ళు అంటున్నారట. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. మనం చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామనేది నిజమైనప్పటికీ కూడా మనకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఈ వెసులుబాట్లు మిగతా యుగాల వాళ్ళకు లేదు. ఒక భగవంతుడిని చూడాలంటే, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలంటే సుదీర్ఘకాలం కఠోరమైన తపస్సు చేసి ఎంతో ప్రయత్నం చేస్తే కానీ వాళ్ళు ఆ భగవద్ దర్శనాన్ని పొందేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు ఒక క్రమంగా వెళ్ళాలి. కానీ కలియుగంలో ఉన్న వాళ్ళకి అటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మనము సులభంగా భక్తి అనే ఒక గొప్పదైన ఉపాయంతో అన్నిటినీ కూడా దాటి మనం వెళ్ళగలము. అది కలియుగంలో ఉన్న వెసులుబాటు. భక్తిని ఆశ్రయించిన వాళ్ళు మిగతా దేన్ని కూడా ఆశ్రయించకపోయినా, అనుష్ఠించకపోయినా సులభంగా భగవంతుడిని చేరుకోగలుగుతారు. ఎంతో పాపం చేసినప్పటికీ, ఎంత దుర్మార్గుడైనప్పటికీ, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఎవరైనా కానీ, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సులభంగా వాళ్ళు భగవంతుణ్ణి చేరుకోగలిగినటువంటి అవకాశం ఒక్క కలికాలంలో ఉన్న వాళ్ళకే ఉంది. కాబట్టి కలికాలంలో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అని దేవతలు పొగిడినటువంటి శ్లోకాలు రామాయణంలోనూ మిగతా చోటక మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం అదృష్టవంతులమే. మనకున్న అదృష్టాన్ని మనం గమనించుకోకపోతే మనకన్నా దురదృష్టవంతులు లేరు. వ్యాస మహర్షి మనల్ని అనుగ్రహించడం కోసం విస్తారమైన పురాణ వాంగ్మయాన్ని మన ముందర ఉంచారు. 4 లక్ష శ్లోకాలు ఇప్పటికీ కూడా మనకు దొరుకుతున్నాయి. ఏ పురాణం తీసుకున్నా మొత్తం 18 చదవాల్సిన అవసరం లేదు. ఏదో ఒక్క పురాణాన్ని పట్టుకొని మనం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ప్రతి పురాణంలోనూ మనకు అవసరమైన ఎన్నో విషయాలు ఉన్నాయి. సామాన్యంగా తెలుసుకోవాల్సినటువంటి సృష్టి, స్థితి, లయము, అదేవిధంగా భక్తి, ధర్మార్థకామ మోక్షాలు, వేదాంతము, ఇలాంటి అన్ని విషయాలు కూడా ప్రతి పురాణంలోనూ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు ఏ ఒక్క పురాణం చదివినప్పటికీ కూడా అతనికి అవసరమైనటువంటి జ్ఞానం అందాలి అనేది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి అన్ని పురాణాలు చదవకపోయినా మనకి ఇష్టమైన ఏదో ఒక పురాణం చదివే ప్రయత్నం చేయాలి. అటువంటి సులభమైన అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు కల్పించారు. ఈ పురాణ గాథలో నైమిషారణ్యంలో జరిగిన సత్రయాగంలో ఋషులు అడిగినటువంటి ప్రశ్నలకు సూత పురాణికులు ఆ సందర్భానికి తగినట్టుగా విషయాలను తెలపడం ప్రారంభించారు. మనం పురాణం అధ్యయనం చేసేటప్పుడు ఒక విషయాన్ని ఎప్పుడూ మనస్సులో పెట్టుకోవాలి. మనం రోజు కూడా పురాణానికి సంబంధించిన కొన్ని విషయాలను, పురాణాల యొక్క లక్షణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కాలానికి సంబంధించిన ఒక విషయాన్ని మనం తెలుసుకుంటూ కథలో ముందుకు వెళదాం. చూడండి, ఈ ప్రారంభంలో బహుభిః ధరణీభుక్త భూపాలైః శ్రూయతే పురా పార్థివాః పృథివీ యోగాత్ పృథివీ కస్య యోగతః అని ఋషులు ప్రశ్నించారు సూత పురాణికుడిని. అంటే ఈ భూమిని ఎంతోమంది పరిపాలించారు కదా, ఈ భూమికి పృథివీ అనే పేరుంది. ఈ పృథివీ అనే పేరు ఎందుకు వచ్చింది? అలాగే గౌహు అనే కూడా ఒక పేరుంది, ఆ పేరు ఎందుకు వచ్చింది? ఇలా వాళ్ళు మధ్యలో ప్రశ్నించారు. మధ్యలో ప్రశ్నించినప్పుడు సూత పురాణికుల వారు పృథు మహారాజు యొక్క కథను చెప్పడానికి ప్రారంభించారు. ఈ పృథు యొక్క కాలం ఎప్పటిది అంటే స్వయంభువ మన్వంతరానికి సంబంధించింది. మనమేమో ఇప్పుడు వైవస్వత మనువుకు సంబంధించిన వైవస్వత మన్వంతరంలో మనం ఉన్నాం. కానీ పౌరాణికులు ఏం చెప్తున్నారు? స్వయంభువ మనువుకు సంబంధించిన విషయాన్ని చెప్తున్నారు. ఇంతకు ముందు అనేక మన్వంతరాలకు సంబంధించిన విషయాలను చెప్పారు. అంటే మనం అడిగినటువంటి ప్రశ్నను బట్టి వాళ్ళు ఏ మన్వంతరం, ఏ కల్పంలో ఉన్న విషయాలైనా చెప్పగలరు. సరే, జరిగిపోయింది ఎలాగో ఎక్కడో వినుంటారు, చెప్తారు అని మనం అనుకుంటాం. కానీ ఏడవ మన్వంతరంలో మనం ఉన్నాం. అంటే 14 మన్వంతరాల్లో మధ్యలో ఉన్నాం, 7వ మన్వంతరంలో ఉన్నాం. కానీ పురాణాల్లో రాబోయే మన్వంతరాల కథలు కూడా చెప్పబడింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యాసుల వారు కానీ మిగతా ఋషులు కానీ ఈ గాథలన్నిటినీ ఎవరైతే ప్రవచించారో వాళ్లకు త్రికాలములు కూడా ఒకటే.
మనం వర్తమాన కాలాన్ని, అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలాన్ని మనం ఎలా చూడగలుగుతున్నామో, మన కళ్ళతో ఎలా ముందర ఉన్నటువంటి వ్యక్తులను కానీ, వస్తువులను కానీ, ఇళ్లను కానీ చూస్తున్నామో, ఆ విధంగా వాళ్ళు ఏ కాలాన్నైనా చూడగలరు. ఇప్పుడుండి భూతకాలంలో ఎప్పుడో ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని కూడా వాళ్ళు ఇంతే సుస్పష్టంగా చూడగలరు. అది వాళ్ళకున్న సామర్థ్యం. అంటే మనం వర్తమాన కాలాన్ని ఎలా చూస్తామో ఆ విధంగానే వాళ్ళు భూతకాలాన్ని కూడా చూడగలరు, రాబోయే కాలాన్ని కూడా చూడగలరు. ఈ విషయంలో మనకు స్పష్టత లేకపోతే మనకు చాలా గందరగోళాలు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళు ఏమంటారు, అలా అలా చూస్తూ చెప్తూ ఉంటారు. కాబట్టి ఇదిగో రాముడు ఇలా వెళ్ళాడు అంటారు, ఇదిగో వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించాడు అంటారు. అంటే ఇప్పుడు ఆవిర్భవిస్తున్నట్టుగా చెప్తారు. ఎందుకు చెప్తారంటే వాళ్ళు అలా చూస్తున్నారు. కాబట్టి వాళ్లకున్న సామర్థ్యం అది. మనము వాళ్ళు ఏ కల్పానికి సంబంధించిన విషయం చెప్తున్నారు, భూతకాలానికి సంబంధించిందా లేదా రాబోయే భవిష్యత్ కాలానికి సంబంధించిందా అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావం గురించి అనేక పురాణాలలో ఎప్పుడో చెప్పబడింది. వాళ్ళు ఎప్పుడు చెప్పారు? ఈ కలికాలం అనేది రాకముందే చెప్పారు. రాబోయే ఎన్నో విషయాలను కూడా పురాణాలు స్పష్టంగా చెప్పాయి. కాబట్టి కాలం అనే విషయంలో వాళ్లకు జరిగిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం అనే ఒక భేదము మనకున్నట్టుగా లేదు. వాళ్ళు ఎక్కడో జరిగిన, దేవలోకంలో జరిగిన సంఘటనలైనా కూడా వాళ్ళు అలా చూసి చెప్పేయగలరు. అది వాళ్ళ సామర్థ్యం. కాబట్టి పురాణాన్ని ప్రవచించినటువంటి అందరూ ఋషులు, మునులు అందరూ కూడా అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు. వాళ్ళ జ్ఞానం కాలాతీతమైనది. కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు జరగబోయేదాన్ని కూడా జరిగినట్టుగా చెప్తారు, జరిగిన దాన్ని కూడా జరుగుతున్నట్టుగా చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ప్రయోగాన్ని చూసి, అంటే వాళ్ళ యొక్క వాక్ప్రయోగాన్ని చూసి మనం భ్రమపడిపోకూడదు. వాళ్ళు ఏ కాలానికి సంబంధించిన విషయాన్ని చెప్తున్నారనే విషయంలో మనకు కొంత అవగాహన ఉంటే పురాణాలను అర్థం చేసుకోవడం చాలా చాలా సులువైంది. ఇంకొకటి, ధాతా యథా పూర్వం అకల్పయతు అని వేదం ఒక సూత్ర రూపంలో కొన్ని విషయాలను చెప్పింది. ఈ సృష్టి ప్రక్రియ అనేది మరల జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరల జరిగినప్పుడు ఆ సృష్టిలో ఉన్న అనేక సందర్భాలు మరల వస్తూ ఉంటాయి. రాముల వారి అవతారం త్రేతాయుగంలో జరిగింది అని అనుకుంటున్నాం. కానీ మొన్న జరిగిన త్రేతాయుగంలో అది జరగలేదు. అంటే ద్వాపరానికి ముందు జరిగిన త్రేతాయుగంలో రాముడి యొక్క అవతారం కాదది. 24వ మన్వంతరంలో జరిగినటువంటి, అంతకు ముందు అంటే 4 మహాయుగాల ముందు జరిగినటువంటి త్రేతాయుగంలో రాముల వారు పుట్టారు. కృష్ణుడు మాత్రం మనకు చాలా దగ్గరవాడు. అంటే ఇంతకు ముందు, ఇప్పుడు కలియుగం ప్రారంభమై 5000 సంవత్సరాలు అవుతుంటే కృష్ణుడు ఆ ద్వాపరయుగం చివరిలో పుట్టాడు. కృష్ణుడు మనకు చాలా దగ్గరవాడు కాలం దృష్ట్యా. రాముడు చాలా వెనకటివాడు. కాబట్టి మనకు ఎలా అనిపిస్తూ ఉంటుందంటే, కృతయుగం, మొన్న జరిగిన కృతయుగంలో హిరణ్యకశిపు మొదలైన వాళ్ళు పుట్టారు, మొన్న జరిగిన త్రేతాయుగంలో రాముడు పుట్టాడు, ఇంతకు ముందు ఒక 5000 సంవత్సరాల క్రితం పూర్తి అయినటువంటి ద్వాపరయుగంలో కృష్ణుడు పుట్టాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవం అది కాదు. కాకపోతే ఏంటంటే, మనకు ఇంత మీమాంస, ఇంత చర్చ, వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ అవసరం లేదు. పురాణ దృష్ట్యా ఏమిటంటే, అక్కడ జరిగినటువంటి కథ, వృత్తాంతము, దాంట్లో ఉండే సారము, వాళ్ళు మనకు అందిస్తున్నటువంటి సందేశం, ఇది సార్వకాలికమైనటువంటి సందేశం. కాబట్టి ఆ సందేశాన్ని గ్రహించే ప్రయత్నం ప్రతి కథలోనూ చేయాలి. మన వాళ్ళు ఎప్పుడు కూడా పుట్టిన తేదీ గురించి, ఎవరు ముందు పుట్టారు, ఎవరు తర్వాత పుట్టారు, ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళకి కావలసింది దాంట్లో ఉన్నటువంటి సారం. కాబట్టి ఏ యుగంలో పుట్టారో మొదలైన విషయాల్లో ఎక్కువ చర్చ అవసరం లేదు. సముద్రం మీద, పడవ మీద వెళ్ళేవాడికి సముద్రం లోతు ఎంత, సముద్రం ఎంత లోతుగా ఉంటుంది, సముద్రం లోపల ఏముంటుంది, ఇవన్నీ అవసరం లేదు. మనం సామాన్య భక్తులం. మనం సముద్రం మీద పడవలో ప్రయాణించే ప్రయాణికులం మాత్రమే. కానీ ఎవరైతే పూర్తిగా సంశోధన చేయాలి, వాటిని కనుక్కోవాలి, వాటిని అధ్యయనం చేయాలి అనే కుతూహలం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు ఇలాంటి సూక్ష్మ విషయాలను, కాలానికి సంబంధించిన విషయాలు కానీ, లేదా పురాణ భాషలకు సంబంధించిన విషయం కానీ, పురాణ పద్ధతిని గురించి కానీ సూక్ష్మంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సగం తెలుసుకొని అందరిలోనూ నానా రకాల గందరగోళాలు సృష్టించి శ్రద్ధ కలిగిన వాళ్ళకు కూడా శ్రద్ధ లేనట్టుగా చేయడం మహాపరాధం. మనకు అర్థం కానంత మాత్రాన అవి అప్రామాణికాలు, పనికిరావు, దీంట్లో అంతా చాలా గందరగోళం అని అనుకోకూడదు. ఎందుకంటే ఒక చిన్న ఇంట్లో ఉన్నవాడు ఒక పెద్ద రాజభవనానికి వెళ్ళాడు అనుకోండి, అతనికి ఎక్కడ ఏ గదులు ఉన్నాయి, ఇన్ని గదులు ఎందుకు, మొదలైన విషయాలు అర్థం కావు.
అర్థం కావు కాబట్టి మా ఇంటిలాగా లేదా నేనున్న ఇంటిలాగా ఇది చక్కగా లేదు, వాళ్ళు ఎలా పడితే అలా కట్టుకున్నారు, ఇన్ని గదులు ఎందుకు అని అనుకోకూడదు కదా. అలాగే రాజుగారికి అవి అవసరం, ఆయన స్థాయికి అది అవసరం, ఈయన స్థాయికి ఒక చిన్న ఇల్లు సరిపోతుంది. కాబట్టి మన బుద్ధిశక్తిని బట్టి ఋషుల మునుల యొక్క బుద్ధిశక్తిని కొలవకూడదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప మన బుద్ధిని బట్టి వాళ్ళు ఇలా చెప్పారు కాబట్టి మన మేధస్సు చాలా గొప్పది అనుకుంటే చాలా పొరపాటు అవుతుంది. కాబట్టి వాళ్ళ దృష్టికోణం ద్వారా వాళ్ళు చెప్పినటువంటి విధానం, వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ సంకల్పాన్ని బట్టి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మన చిన్ని మేధస్సుని పట్టుకొని ఈ ప్రపంచాన్నంతా అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమైనది. ఒక చిన్న దీపం తీసుకొని ప్రపంచాన్నంతా చూసేయాలి అనే ప్రయత్నం చేయడం ఎటువంటిదో అలాంటిది అవుతుంది. కాబట్టి పృథు మహారాజుకు సంబంధించినటువంటి కథను ప్రారంభించారు పురాణికుల వారు, సోత పురాణికుల వారు. అక్కడ వంశే స్వయంభువస్యాసీతు అంగో నామ ప్రజాపతి మృత్యోస్తు దుహితాతేన పరిణీతా సుదుర్ముఖా సునీతా నామ తస్యాస్తు వేణో నామ సుతఃపురా. పృథు మహారాజు యొక్క కథను తెలుసుకోవడానికి ముందుగా వేణుడు అనే ఒక రాజు యొక్క కథ తెలుసుకోవడం చాలా అవసరం. వేణుడికి సంబంధించినటువంటి కథలు చాలా చోట్ల ప్రస్తావనలోకి వచ్చాయి. మనుస్మృతిలో కూడా వేణుడికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఇలా అనేక చోట్ల తీసుకున్నారు. అంటే అతను అంత గొప్పవాడా అంటే కానే కాదు. చాలా ప్రజలను ఇబ్బంది పెట్టడంలో కావచ్చు, వ్యవస్థలను పాడు చేయడంలో కావచ్చు, అతనికి మించిన వాళ్ళు లేరు. స్వయంభువ అంటే మన్వంతరం జరుగుతున్నప్పుడు ప్రతి మన్వంతరంలోనూ ఒక వ్యవస్థ ఉంటుంది. సప్తర్షులు ఉంటారు, సప్త దేవతాగణాలు ఉంటాయి. అంటే ఈ వ్యవస్థలన్నిటిని కూడా చక్కగా చూసుకోవడానికి అత్యద్భుతమైన పరిపాలకులైనటువంటి రాజులు వస్తారు. ఇది మనం నిన్న అనుకున్నటువంటి విషయం. మరి ఇంత చక్కటి వ్యవస్థ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ వేణుడు అని ఒక దుష్ట పరిపాలకుడు వచ్చాడు. మరి వాళ్ళ వంశమేమో గొప్పది, అతనికన్నా ముందున్నటువంటి పరిపాలకులు చాలా అత్యద్భుతమైనటువంటి పరిపాలన చేశారు. ఎక్కడ పొరపాటు లేదు, ఎవరికి దుఃఖం లేదు, ఎక్కడ కూడా ఎటువంటి విధాలైనటువంటి ధర్మాతిక్రమణలు లేవు. ఇటువంటి గొప్ప పరిపాలన చేసినప్పుడు ఇతను ఉన్న పళాన ఎలా వచ్చాడు అనే సందేహం మనకు కలుగుతుంది. మిగతా చోట్ల ఈ విషయాలు లేవు, కానీ ఈ కూర్మ పురాణంలో దానికి సంబంధించిన సూక్ష్మ విషయాన్ని చెప్పారు. ఏమిటన్నారంటే, ఈ అంగ అని చెప్పబడేటువంటి ప్రజాపతి ఎవరైతే ఉన్నాడో అతను ఒక పొరపాటు చేశాడు. ఏం పొరపాటు చేశాడు అంటే, మృత్యు యొక్క కుమార్తె అయిన సుదుర్ముఖ అంటే చాలా చెడ్డదైన స్వభావం కలిగినటువంటి సునీత అని చెప్పబడే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. అక్కడ జరిగింది పొరపాటు. దీనికి సంబంధించి మిగతా ఎక్కడ చూడ వివరణ లేదు. ఎందుకు ఆ వేణుడు ఉన్న పళాన అంత దుర్మార్గుడయ్యాడు అని. అంటే దుష్ట స్వభావం కలిగిన మృత్యు యొక్క కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పుట్టినటువంటి కుమారుడే వేణుడు. అర్థమైంది కదా. అంటే తల్లిదండ్రుల యొక్క స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావం బిడ్డల్లో స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అది కూడా బలాధిక. ఇతని యొక్క గొప్పతనం ఏంటంటే చాలా సర్వసమర్థుడు. అసమర్థతతో రాజ్యం పాడవలేదట. అతను చాలా సమర్థుడు. సామర్థ్యం తండ్రి నుండి వచ్చింది, దుర్మార్గం తల్లి నుండి వచ్చింది. ఎవరి గుణం ఎలా వస్తుందో మనం చెప్పలేం. కాబట్టి ఈ వేణుడు అనేవాడు లోకాన్ని పీడించే ఒక దుష్ట రాజుగా తయారయ్యాడు. ఇతను ఏం చేశాడు అనంటే వ్యవస్థలన్నిటినీ కూడా పాడు చేయడం ప్రారంభించాడు. దొంగతనం చేశారనుకోండి, దొంగలను సమర్థించడం ప్రారంభించాడు. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే దుర్మార్గాన్ని మనం సమర్థిస్తామో, దుర్మార్గులను సమర్థించడం ప్రారంభిస్తారో రాజులు, పరిపాలకులు, అప్పుడు ఆ దుర్మార్గం పెరుగుతుంది. కాబట్టి రాజుగారి అండ చూసుకొని దొంగలు పెరిగారు. అతను ఎప్పుడు కూడా బాధితులు ఎవరైనా వచ్చి తమ బాధను వ్యక్తపరిస్తే బాధించిన వాళ్ళని సపోర్ట్ చేయడం, బాధించిన వాళ్ళ వైపు అతను ఉన్నాడు తప్ప బాధితుల వైపు లేడు. రాజైన వాడు బాధితులను రక్షించాలి, బాధించే వాళ్ళని కాదు. కానీ వేణుడు ఈ విధంగా వ్యవస్థను మొత్తం కూడా పాడు చేశాడు. అవన్నీ వ్యవస్థలన్నీ కూడా అతలాకుతలమయ్యేటట్టు చేశాడు. దానివలన జరిగిన పరిణామం ఏంటి అంటే, పరిపాలకులు దుర్మార్గాన్ని ప్రోత్సహిస్తే ఎటువంటి పరిణామాలు వస్తాయంటే, ఉదాహరణకి ఒక చెట్టు ఉంది. చెట్టులో నుండి
వచ్చేటువంటి ఫలాలను, పండ్లను, అవసరమైన వస్తువులను తీసుకునేటువంటి హక్కు లేదా అధికారం లేదా అవకాశం మనందరికీ ఉంటుంది. చక్కగా పంట పండించుకొని ధాన్యాన్ని మనం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఆ చెట్టును కొట్టి కలప అమ్ముకోవడం అనేది దుర్మార్గం. అంటే ఒక వ్యవస్థను నాశనం చేసినట్టు. నిరంతరంగా ఎన్నో తరాలకు ఫలాలను ఇచ్చేటువంటి చెట్లను కొట్టి ఆ చెట్లను సర్వనాశనం చేయడం లాంటిదే వ్యవస్థను కూలగొట్టడం. వ్యవస్థ అనేది ఒక అత్యద్భుతమైనటువంటి ఒక సాధనం, సుఖ సాధనం. అది తరతరాలను రక్షిస్తుంది. కాబట్టి అతను ఏం చేశాడంటే అన్ని వ్యవస్థలను ఇలా తెగొట్టేశాడు. సమాజంలో అనేక రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి, అందరూ సుఖంగా బ్రతకడానికి. అన్నిటినీ పాడు చేయడం ప్రారంభించాడు. అధికారులందరూ కూడా దుర్మార్గులయ్యారు, దోపిడీదారులయ్యారు. దోపిడీదారులందరికీ కూడా నాయకుడు ఇతనయ్యాడు. కాబట్టి మొత్తం అన్ని రకాల వ్యవస్థలు కూడా పోయినాయి. అనావృష్టి వచ్చింది మెల్లగా. జనాలు ఏమయ్యారు? ఎప్పుడైతే సులభంగా మనం సంపదను గడించవచ్చు అని ఎప్పుడు తెలుస్తుందో చాలామంది అటువైపు వెళ్తారు. కొంతమంది మాత్రమే సరైన మార్గంలో వెళదామని అనుకుంటూ ఉంటారు. కాబట్టి సులభమైన మార్గాల్లో సంపాదించే వాళ్ళు ఎక్కువ అయ్యారు. మొత్తం వ్యవసాయం అంటే కృషి మొత్తం కూడా పూర్తిగా నశించింది. ఎందుకంటే చాలా కష్టపడి పండించడం ఎందుకు, ఎవరినో దోచుకుంటే సరిపోతుంది కదా అనే ఆలోచన ప్రారంభమైంది. ఆ విధంగా ఆహార ఉత్పత్తులు అన్నీ కూడా తగ్గిపోయినాయి, వ్యాపారాలు పూర్తిగా నశించిపోయినాయి, అధికారులందరూ కూడా భ్రష్టులయ్యారు, సైన్యాలన్నీ కూడా కకావికలమైపోయినాయి. ఇటువంటి భీకరమైనటువంటి పరిస్థితుల్లో భూమి మొత్తం కూడా నశించడం ప్రారంభమైంది. సకాలంలో వర్షాలు రావడం లేదు. ఇలా అనేక ఇబ్బందులు వచ్చి పడ్డాయి. మరి వీళ్ళకి ఎవరూ చెప్పలేదా అంటే, ఋషులు అందరూ కూడా మార్గదర్శనం చేయడం కోసమే ఉన్న వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా ఇది పద్ధతి కాదు అని. కానీ వినలేదు. వినకుండా వాళ్ళని ఆక్షేపించాడు, దూషించాడు. వాళ్ళు చాలాసార్లు ఆయనకి గుర్తు చేశారు. మొత్తం అన్నిటినీ కూడా విద్యాలయాలు అంటే అప్పుడు విద్యాబోధనకు సంబంధించిన ఏ ఏ వ్యవస్థలు ఉన్నాయో అన్నిటినీ కూడా మూయించేశాడు. యజ్ఞాలు లేవు, యాగాదులు లేవు, గో సంరక్షణ లేదు, వ్యవసాయము లేదు, నీటి వనరులను సంరక్షించడం లేదు. ఇలా అన్ని రకాలుగా పాడు చేస్తూ ఉంటే దాన్ని సహించినటువంటి ఋషులు శపించారు. అతను క్షణాల్లో మరణించాడు. రాజ్యం అరాచకమైపోయింది, రాజు లేడు, అతనికేమో కొడుకు లేడు. అటువంటి సందర్భంలో విశేష తపశ్శక్తి కలిగినటువంటి ఋషులు అతని యొక్క శరీరాన్ని మథిస్తే ఒక మహాపురుషుడు పుట్టాడు. చూడండి, మనిషి మరణించిన తర్వాత కూడా అతనికి ఒక కొడుకుని లేదా అతని యొక్క సంతానాన్ని పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఈ విజ్ఞానంలో ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ఎప్పుడైనా వస్తే పురాణంలో ఈ కథ ఉందండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే మనిషి మరణించిన తర్వాత కూడా సంతానాన్ని పొందవచ్చు. అటువంటి కథ ఇక్కడ ఉంది. అలా పుట్టినవాడే పృథు. అతను చాలా సర్వసమర్థుడు, ధార్మికుడు, ఋషుల యొక్క సంకల్పంతో ప్రయత్నంతో పుట్టినవాడు. కాబట్టి అతనికి చాలా అత్యద్భుతంగా బ్రహ్మగారు వచ్చి పట్టాభిషేకం చేశారు. అతను పట్టాభిషిక్తుడు అయిన తర్వాత చూస్తే మొత్తం అంతా కూడా భూమి మొత్తం కూడా ఊషర క్షేత్రం అయిపోయింది. అంటే మరుభూమిలాగా తయారైపోయింది. ఎక్కడా పంటలు లేవు, పనిచేసేవాళ్ళు ఎవరు లేరు, శ్రమించేవాళ్ళు లేరు, కృషి వ్యవసాయం ఏ ఉద్యోగాలు లేవు. భూమి అంతా కూడా శుష్కమైపోయింది. నీటి వసతులు లేవు, నీటి వనరులు లేవు. ఇలాంటి భీకరమైనటువంటి పరిస్థితిలో పరిపాలన అతని చేతిలోకి వెళ్ళినప్పుడు అతనికి కోపం వచ్చింది. భీకరమైనటువంటి కోపం వచ్చి అతను ధనుసును తీసుకొని భూమిని అంతటిని కూడా భూమి మీదే అతనికి కోపం వచ్చింది. ఆ సందర్భంలో భూదేవి ఒక ఆవు రూపాన్ని ధరించి పరిగెత్తిందట. ఇది ఒక రూపకంగా చెప్పేటువంటి విషయం. అంటే భూమి మాత్రం ఏం చేయగలదు, పరిపాలకులు దుర్మార్గులైతే. కాబట్టి ఆ సందర్భంలో భూమి తనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అన్నిటిని కూడా మింగేసిందట. అటువంటి సందర్భంలో ఇతను ఆ భూమిని వెంటాడితే అప్పుడు గోరూపాన్ని ధరించినటువంటి భూమి అతనికి అనేక వరాలను ఇచ్చింది. కాబట్టి భూమికి గో అనే ఒక మాట వచ్చింది. గో అనేటువంటి ఒక పదం వాడుకలోకి వచ్చింది. అటు తర్వాత జరిగినవన్నీ కూడా కథలుగా చెప్తారు. అంటే భూమి గోరూపంలో ఉండగా రాజు అనేక అవసరాలకు సంబంధించినటువంటి వాటిని పితుక్కున్నాడు అని, అంటే పాలలాగా స్వీకరించాడు అని కథ ఉంటుంది. ఇవన్నీ కూడా రూపకాలే. రూపకం అంటే ఒక జరిగిన విషయాన్ని ఒక కథలాగా చెప్పే ప్రయత్నం అన్నమాట. ఇతని యొక్క ప్రయత్నం వలన, పృథు చక్రవర్తి యొక్క ప్రయత్నం వలన భూమిలో పర్వతాలలో ఓషధులు వచ్చాయి. హిమవత్పర్వతము మొదలైన వాటిలో ఓషధులు అంటే ఔషధ గుణాలు కలిగిన మూలికలు వచ్చాయి. అంతకుముందు మొత్తం అంతా శుష్కించడంతో రోగాలు పెట్టరేగిపోయి వాటికి మందులు లేకుండా పోయింది. కానీ ఈ చికిత్సా విధానాన్ని పెంపొందించాడు, ఔషధ విధానాన్ని పెంపొందించాడు, దానికి కావలసినటువంటి మూలికలను పెంచాడు. అదేవిధంగా పర్వతాలను తన ధనుస్సు చేత నరికి సమతలం చేశాడు, అంటే ఎత్తుపల్లాలను సమం చేశాడు అనుంది. అంటే ఏమిటి? పర్వత ప్రాంతాలను సమం చేసి
కృషికి యోగ్యమైనటువంటి భూములుగా తయారు చేశాడు. అదేవిధంగా నీటి వసతికి సంబంధించి చెరువులు, ఆనకట్టలు ఇలా రకరకాలైనటువంటి ఏర్పాట్లను చేయడంతో భూమి సస్యశ్యామలమైంది. భూమి యొక్క రంగు మారిందన్నారు. అంటే అది పూర్తిగా కూడా పచ్చతనాన్ని సంతరించుకుంది. అటువంటి గొప్ప మార్పులను తెచ్చాడు. ఆ విధంగా ప్రతి క్షేత్రంలోనూ అతను చేసినటువంటి మార్పుల వలన అన్ని చోట్ల విద్యాధ్యయనాలు ప్రారంభమైనాయి, యజ్ఞయాగాదులు ప్రారంభమైనాయి, తపస్సు చేసుకునే వాళ్ళు తపస్సు చేసుకునేటువంటి ఒక వాతావరణం ఏర్పడింది, దొంగలను నియంత్రించాడు. ఈ విధంగా పృథు చక్రవర్తి అత్యద్భుతంగా భూమిని మరల పూర్తిగా పాడైన వ్యవస్థలన్నిటిని కూడా నిలిపాడు. కాబట్టి ఈ భూమికి పృథివీ అని పేరు వచ్చింది. పృథు మహారాజు యొక్క కూతురుగా పిలువబడింది భూమి. అంటే అంత చక్కగా ఒక తండ్రి ఏ విధంగా అయితే కూతుర్ని చాలా ఆప్యాయంగా వాత్సల్యంగా చూసుకుంటాడో ఆ విధంగా రాజైనటువంటి పృథు మహారాజు ఈ భూమిని అంత చక్కగా చూసుకున్నాడట. రాజు అంటే రక్షించేవాడు, రాజు అంటే పరిపాలించేవాడు, రాజు అంటే ప్రజల్ని చాలా చక్కగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కలిగిన వాడు భూమిని అంత చక్కగా చూసుకున్నప్పుడు సర్వసమృద్ధి కలుగుతుంది అనేది దాంట్లో తాత్పర్యం. కాబట్టి పృథు మహారాజు ఆ భూమిని అంత చక్కగా చూసుకొని, భూమి అతనికి ఇచ్చినటువంటి వరాలు ఏమిటంటే సకాలంలో వర్షం, కావలసినంత పంటలు, అవసరమైనటువంటి ఔషధులు. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి సమస్య లేకుండా భూమి మనల్ని కాపాడుతుంది. అంటే మనం ప్రకృతికి విరుద్ధమైనటువంటి పనులు చేయనప్పుడు, ప్రకృతికి సహకరించినప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. కాబట్టి ప్రతి కాలంలోనూ, కాలం ఏదైనా కావచ్చు, ఏ యుగమైనా కావచ్చు, పరిపాలకులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి అనేది దీంట్లో సారాంశం. కాబట్టి పృథు మహారాజు యొక్క ప్రయత్నం వలన సమస్త భూమి కూడా పూర్తిగా అత్యద్భుతంగా మారింది. నగర గ్రామ దుర్గాణి చ ఆయుధాధరాహ నరాహ పుత్రాదిభిర్న దుఃఖం నచ తు అస్త్రస్య చాదరహ. ఎవరు కూడా అస్త్రాలను శస్త్రాలను పట్టి తిరగవలసినటువంటి, అంటే తీవ్రవాదులుగా మారవలసినటువంటి సమస్య రాలేదు. ప్రజలు సుఖంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, సమస్తమైనటువంటి సుఖభోగాలను కూడా అనుభవించారు. ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి తమ ప్రయత్నంతో సంపాదించడం ప్రారంభించారు. ఇటువంటి అనేక అత్యద్భుతమైనటువంటి కార్యాలను సాధించాడు పృథు మహారాజు. ధర్మైక వాసనాలోకాహ పృథౌ రాజ్యం ప్రశాసతి కథితాని చ పాత్రాణి యత్ క్షీరంచ మయా తవ. ప్రజలు కేవలం ధర్మ మార్గాన్ని ఆచరించి తమ కర్తవ్యాన్ని ఆచరించడం ద్వారా సమస్త శుభాలను పొందారు. ఎవరికి ఏ లోటు లేదు, ఇతను ఉన్నవాడు ఇతను లేనివాడు అనే భేదమే లేదు. కాబట్టి అటువంటి అత్యద్భుతమైనటువంటి మార్గాన్ని మరలా నిలబెట్టినవాడు పృథు మహారాజు. ఋషులు మునులు తపస్సులు ప్రారంభించారు. యజ్ఞయాగాదులు నిరంతరంగా జరగడం వలన సమగ్రమైనటువంటి శుభాలు కూడా జరిగాయి. ఈ విధంగా ఒక్కసారి పాడైనటువంటి వ్యవస్థను మళ్ళా నిలిపి మళ్ళా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి అత్యద్భుతమైనటువంటి విధానాన్ని కూడా చేశారు. అంటే వేణుడి యొక్క కథను అందరూ ఎందుకు చెప్తారంటే, ఉన్న వ్యవస్థను పాడు చేస్తే ఎంత ప్రమాదం వస్తుంది, దానివలన జరిగే ప్రమాదాలు ఏమిటి అని మనకు సూచిస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడైనా సరే ఆ వ్యవస్థను, ఒక అధర్మ మార్గాన్ని ఎప్పుడూ కూడా వీడకూడదు. ఇది వదిలిపెడితే ఏమవుతుంది చూద్దాంలే అని అనుకోకూడదు. ఇలా జరిగింది కాబట్టి అలాగే జరుగుతుంది అనే ఒక విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి అనే విషయాన్ని సూచిస్తున్నారన్నమాట. కాబట్టి మనం చక్కగా ధర్మ మార్గాన్ని అనుసరించి, అది కాలం ఏ కాలమైనా కావచ్చు, కలియుగమైనా సరే లేదా ఇంకేదైనా యుగమైనా సరే కంగారు పడవలసిన అవసరం లేదు. ధర్మాన్ని ఆశ్రయించి ఆచరించిన వాడికి ఎప్పుడు కూడా లోటు లేదు. ఇది ఈ కథ యొక్క సారాంశం. ఆ పృథు మహారాజులాగా మనం ఉంటూ వేన మహారాజులాగా ఉండకుండా ఉండే ప్రయత్నం చేసి మనందరం కూడా సర్వ విధాలైనటువంటి శుభాలను పొందుదాం. మంగళంతో మనం ఈనాటి ఈ ప్రవచన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమాపణ ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.